హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి కోడెక్స్. కోడెక్స్ అనేది ముగ్గురు ప్రాజెక్ట్గా తీసుకుంటారు. ఆ ముగ్గురు సేమ్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాగానే క్యారెక్టరైజ్ ఉంటారు. బ్రహ్మ క్రియేట్ చేస్తే ఇంకా ప్రొటెక్టర్గా విష్ణు ఉంటాడు, డిస్ట్రాయర్డ్గా శివుడు ఉంటాడు. ఈ ముగ్గురు క్యారెక్టర్ని తెలుసుకొని కోడెక్స్ అనే ప్రాజెక్ట్ని 2050లో కొంతమంది హిందూ సాంప్రదాయాలు తెలిసినట్టు ఇంకా ఎథికల్ స్టడీస్ చేసిన మొత్తం పిహెచ్డి కంప్లీట్ చేసినట్టు ప్రొఫెసర్లు అందరూ మీటింగ్ అయ్యి ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ముగ్గురు కలిసి రాసిన ఈ కోడెక్స్ అనే ప్రాజెక్ట్ లింక్ అయి ఉంటుంది. కోడెక్స్ అనే ప్రాజెక్ట్లో మొత్తం ఆల్ ఓవర్ ప్రపంచంలో ఉన్న అన్ని డైమెన్షన్లకి కోడెక్సే నెంబర్ 1 పొజిషన్గా ఉంటుంది. కోడెక్స్ అంటే మూమెంట్ అని ఫిజియాలజిస్ట్ చేయడం. ఒక మూమెంట్ జరుగుతుందంటే కోడెక్స్లో ఉన్న మూమెంట్ని అది హ్యాండిల్ చేయడం. ఆ పద్ధతిని తెలుసుకొని ఈ ముగ్గురు ప్రొఫెసర్లు కలిసి రాస్తారు. వాళ్ళే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఈ వీళ్ళని ఆధారం చేసుకొనే ముగ్గురు టీమ్ మెంబర్స్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ టీమ్ మెంబర్స్ సాఫ్ట్వేర్ జాబ్ను వదులుకొని ఈ ప్రాజెక్ట్ డిసైడ్ అవుతారు. ఈ ప్రాజెక్ట్ పేరే కోడెక్స్. కోడెక్స్లో మొత్తం సృష్టిలో జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని కంట్రోల్ చేసే గ్యాజెట్‌ని తయారిస్తారు ఈ ముగ్గురు సైంటిస్టులు. అంటే వీరే ముందు ముందు సైంటిస్టులుగా మారతారు. వీరు ప్రోగ్రామ్ మేనేజింగ్ ఇంకా మిషన్ లెర్నింగ్‌లో ఉన్నట్టి కోడింగ్ గూడా వీరు సెపరేట్‌గా రాస్తారు. ఈళ్ళు మల్టీవర్స్‌లో అని ఎన్నో ఉన్న ప్రాజెక్టులనన్నిటిని కలిపి చూస్తారు. వీరు అదర్ డైమెన్షన్‌లో ఉన్నట్టి కోడెక్స్‌కి సంబంధించిన ప్రోగ్రామింగ్ సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లని కాంట్రాక్ట్ అవ్వడానికి ఒక లింక్ కోడ్‌ని పెట్టుకుంటారు. ఈ కనెక్షన్‌తోనే బేస్ అయి ఉంటుంది కోడెక్స్ ప్రాజెక్ట్ అంతా. ఎవరిని ఏ టైంలో, ఏ మూమెంట్‌లో, ఎక్కడ, ఏ ప్లేస్‌లో చంపాలన్నా, ఎవరికి ఏ తిండి రావాలన్నా, ఎవరికి ఏ ఫుడ్ చేరాలనే దాని గురించే రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఈ ముగ్గురు కనుక్కున్న అనేకమైన ఫిజియాలజీ అంటే ఫిజిక్స్ చదివిన వ్యక్తులు గానీ, మ్యాథమెటిషియన్స్ చదివిన వ్యక్తులు ఉన్నట్టు అన్ని క్యాలిక్యులేట్ చేసి రాసిన ప్రాజెక్టే కోడెక్స్. కోడెక్స్ అంటేనే మూమెంటమ్ డిసైడింగ్ అగ్లెబుల్. అగ్లెబుల్ అంటే ఏదైనా దాని కిందికి రప్పించుకోవడం. ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు ఈ ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఈ ముగ్గురు టీమ్ మెంబర్స్ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసుకొని వెళ్ళిపోతారు. ఈ విధంగా సృష్టిని బ్యాలెన్స్ చేసేందుకు ఒక విధంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి వెళ్ళిపోయి తామే ఒక పెద్ద యూనివర్స్‌ని క్రియేట్ చేసే ప్రాజెక్ట్‌లో పడతారు ఆ ముగ్గురు సాఫ్ట్‌వేర్‌లు. వాళ్ళకి ఈ ప్రాజెక్ట్‌ని ఎలా చేయాలన్నా ఎన్నో ఎర్రర్స్ ఎదురైతాయి. వాళ్ళ కష్టానికి గుర్తింపు ఉండదు. వాళ్ళ ప్రాజెక్ట్‌కి ఎంతోమంది సోల్స్‌గా అంటే చనిపోయిన ఆత్మలని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకునే గోస్ట్ గోస్ట్ రిసొనెన్స్ అనే సాఫ్ట్‌వేర్ కూడా రాస్తారు. దీని ద్వారా ఆత్మలు మనకు కట్టుబడి ఉండి మనం ఏం చెప్తే ఆ పని చేసే విధంగా ఈ సాఫ్ట్‌వేర్ రన్ అవ్వాలనేదే కోడెక్స్ సిద్ధాంతం. కోడెక్స్ సిద్ధాంతాన్ని తెలుసుకున్నట్టు ఈ ముగ్గురు టీమ్ మెంబర్సే ప్రపంచంలోనే పెద్ద డాన్స్‌గా నిలుస్తారు. అదర్ డైమెన్షన్‌కి వీరే బాస్‌గా నిలుస్తారు. ఓవరాల్ కోడెక్స్ ప్రాజెక్ట్ మొదలయ్యాక ఘోరంగా పరిణామాలు జరుగుతాయి. కొంతమంది ఈ ప్రాజెక్ట్‌ని ఎవరు రానీయకుండా చేస్తారు. దానికి ఈ ముగ్గురు సెపరేట్‌గా ఒక ల్యాబ్‌ని ఎంచుకొని అందులో ఎన్నో సిస్టాలని అమర్చుకొని దానికి సంబంధించిన ఆధారాలను తెరుచుకొని ఏ మూవ్‌మెంట్ ఎప్పుడు జరిగిందో దానికి తగ్గట్టు మూవ్‌మెంటే ఫ్యూచర్, పాస్ట్, ప్రెజెంట్ ఉంటాయని తెలుసుకొని వాటన్నిటి గురించి టైమ్ మెషిన్‌ని తయారు చేసే ప్రాజెక్టే ఈ కోడెక్స్. అంటే కోడెక్స్ అంటే మూవ్‌మెంట్‌ని ఎలాగైనా హ్యాండిల్ చేయగలదు. ఒక్కోసారి పాస్ట్‌కెళ్ళొచ్చు, ఫ్యూచర్‌కెళ్ళొచ్చు. ఒకసారి ప్రెజెంట్‌లో ఉన్న దాన్ని గూడా మార్చేయొచ్చు. ఈ విధానాన్ని నేర్చుకున్నారు ఈ ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. వీళ్ళు చనిపోతున్నప్పుడు గూడా మళ్ళీ ఎలా పుడతాం, ఎక్కడ పుడతాం అనేది గూడా ఈ కోడెక్సే రన్ చేస్తది. అందుకే ఈ ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ఆధారంగా చేసుకొని తీస్తారు. ఈ విధంగా కోడెక్స్ అనేది రెడీ అయితుంది. సమస్త లోకంలో వీళ్ళకు టీమ్ మెంబర్స్‌గా వస్తారు. వీళ్ళనుకున్న ప్రతి ఒక్క పని నిర్విఘ్నంగా సాధిస్తారు. ఈ విధంగా ఎన్నో అపజయాలతోటి వాళ్ళ సాధనతోటి వాళ్ళు అన్నీ పొందుతారు. ఈ విధంగా వాళ్ళకెక్కడికైనా వాళ్ళ కోడెక్స్ ఫార్ములా మాత్రం వాళ్ళని కాపాడుతూ ఉంటుందనేదే వాళ్ళ బిలీవర్ అథెంటిక్ మొమెంటమ్ ఫిజియాలజిస్ట్‌గా వాళ్ళు నేచర్‌కి ఒక మెసేజ్‌గా అబ్లాంగ్ చేయడానికి కొన్ని వేవ్స్‌ని పంపుతారు. ఆ వేవ్స్ నుంచే వీళ్ళు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కోడెక్స్ ఆడియో నవల. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.